ఇందు గగన్ ఇంటి నుండి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు శారద ఇందు కోసం అని చెప్పి బొట్టు పెట్టి చీర ఇస్తుంది. ఇక ఇందు వంశీ ఇద్దరు కూడా శారద కాళ్ళకు నమస్కరిస్తారు. సంతోషంగా పిల్ల పాపలతో నూరేళ్ళు జీవించండి అని చెప్పి శారద దీవించిన తర్వాత జాగ్రత్తగా వెళ్ళండమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక ఇందు వంశీ ఇద్దరు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతారు. మరోపక్క వనభోజనాల దగ్గరికి శరత్చంద్ర కుటుంబం అంతా కూడా వస్తుంది. ఇక వాళ్ళంతా అక్కడికి వచ్చిన తర్వాత గోరింటాకు సుజాత అపూర్వతో పెద్దమ్మ గుడిలో అడుగు పెట్టామని చెప్పి అంటూ ఉంటే పెద్దమ్మ గుడికి ఇక్కడికి ఏదైనా సంబంధం ఉందా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. దాంతో గోరింటాకు సుజాత అక్కడ అమ్మవారికి మనం కోళ్ళు మేకలు బలిస్తాం, ఇక్కడ మనం భూమిని బలివ్వబోతున్నాం కదా, అందుకే అలా అన్నాను అని చెప్పి అంటూ ఉంటుంది. పిన్ని పదే పదే ఆ మాట అనొద్దని నీకెన్నిసార్లు చెప్పాలి అని అపూర్వ అంటూ ఉంటే అమ్మాయి నేనన్నప్పుడు కాదు నువ్వన్నప్పుడే దొరికిపోతున్నాం, ఇందాక కూడా నీ నోటి వెంట ఆ మాట వచ్చినప్పుడే మీరా వినేసింది, నేనే ఇంకా కవర్ చేశాను అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. తర్వాత ఇందు వంశీ ఇద్దరు కూడా బైక్ మీద అక్కడికి వస్తారు. ఇందుని వంశీని చూడగానే మీరా వాళ్ళు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు. మీరు వస్తారో రారో అని మేము ఎంతో కంగారు పడిపోయామని చెప్పి మీరా అంటూ ఉంటే అత్తయ్య గారు మీరు అంత ప్రేమగా పిలిచారు కదా, పైగా సాయంత్రం వరకు మనమంతా ఎంజాయ్ చేయొచ్చు, అందుకే మీరు చెప్పాక తీసుకొని రాకుండా ఉంటానా, తీసుకొచ్చేసాను అని చెప్పి అంటూ ఉంటాడు. నా కోసం పాపం ఆయన చెయ్యి కూడా కాల్చుకున్నారు అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. ఏంటి అల్లుడు గారు చెయ్యి కాల్చుకున్నారా అని చెప్పి కృష్ణప్రసాద్ మీరా అడుగుతూ ఉంటే ఏం లేదులేండి మావయ్య గారు, ఇందు మనమంతా సంతోషంగా ఉండడానికి ఇక్కడికి వచ్చాము, ఇప్పుడు ఎందుకు ఈ విషయాలన్నీ చెప్పి వాళ్ళ మూడ్ని డిస్టర్బ్ చేస్తావు అని చెప్పి వంశీ మై డియర్ మర్దల్స్ మనమంతా కలిసి సాయంత్రం వరకు ఎంజాయ్ చేయబోతున్నాం, ఈ డిస్టర్బెన్సెస్ అన్నిటినీ కూడా పక్కన పెట్టేద్దాం కాసేపు అని చెప్పి వంశీ అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత చాప మిగతా సామాన్లు ఇవన్నీ కూడా తీసుకొని ఇందు వంశీ చెర్రీ బిందు వీళ్ళంతా కూడా వెళ్తూ ఉంటారు. ఇక అలా వాళ్ళు టెంట్ కిందకు వెళ్తున్నప్పుడు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇందు ఎదురుగా ఇంకొక టెంట్ ఉంది, ఎవరు వస్తారో ఆ టెంట్లోకి హ్యాపీగా వాళ్ళతో పరిచయాలు పెంచుకొని సాయంత్రం వరకు ఆటపాటలతో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు చెర్రీ వచ్చిన వాళ్ళు ఎంగేజ్ వాళ్ళు అయితే పర్వాలేదు, కానీ ఏ ముసలలో వచ్చారనుకో ఎంజాయ్ చేయడం తర్వాత సంగతి, వాళ్ళు చెప్పే హరికథలు వింటూ వాళ్ళకు చాకరీ చేస్తూ సాయంత్రం వరకు బిజీగా ఉండాల్సి వస్తుంది అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో ఒక కారు వచ్చి వాళ్ళ ముందు ఆగుతుంది. అదిగో ఏదో కారు వచ్చింది, ఎదురుగా ఉన్న టెంట్ వాళ్ళదే అయ్యి ఉంటుంది అని చెప్పి ఇందు అంటూ ఉంటుంది. అప్పుడే ఆ కార్ల నుండి గగన్ శారద పూర్ణి వీళ్ళంతా కూడా కిందికి దిగుతారు. ఇక గగన్ని చూడగానే అపూర్వ మొహం మాడిపోతుంది. శరత్చంద్ర కూడా గగన్ వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. ఇక భూమి టెన్షన్ పడిపోతూ అంకుల్ ఖచ్చితంగా వీళ్ళు నా కోసమే వచ్చి ఉంటారు, నిన్న అబ్బాయి గారిని ఆపలేకపోయాము, ఈరోజు అమ్మగారిని కూడా వెంటేసుకుని వచ్చాడు, ఇప్పుడు ఆంటీ నన్ను ఏవైనా ప్రశ్నలు అడిగితే నేను ఎలా వాళ్ళ నుండి తప్పించుకోవడం అని చెప్పి భూమి టెన్షన్ పడుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నీ ఫేస్ చూస్తూ ఉంటే టెన్షన్ పడుతున్నట్టుగా అనిపించడం లేదమ్మా, ఆనందపడుతున్నట్టుగా అనిపిస్తుంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటాడు. మావయ్య ఏంటి మావయ్య ఇది, ఎందుకు మీరు నన్ను ఇలా ఏడిపిస్తున్నారు అని చెప్పి భూమి కంగారు పడుతూ ఉంటుంది. ఇక గగన్ అలా శరత్చంద్ర వాళ్ళ ముందుకి వస్తూ ఉంటే అప్పుడు మహేష్ బాబు వాయిస్ ఓవర్ బ్యాక్గ్రౌండ్లో వస్తూ ఉంటుంది. ఏంటి అందరూ అట్టా చూస్తున్నారు అని చెప్పి అలా మహేష్ బాబు వాయిస్ వినిపిస్తూ ఉంటే గగన్ అలా స్టైల్గా శరత్చంద్ర వాళ్ళ ముందు నుంచి నడుచుకుంటూ వచ్చి వాళ్ళ టెంట్ లోపలికి వస్తాడు. ఇక అలా గగన్ చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని శరత్చంద్ర వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు. అప్పుడు శరత్చంద్ర కూడా చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కోపంగా చూస్తూ ఉంటే అప్పుడు గోరింటాకు సుజాత అపూర్వతో అమ్మాయి ఏంటిది, ఈ గగన్ గాడేంటి జిడ్డులాగా ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేస్తున్నాడు, నిన్న పార్టీలో మినిస్టర్ వల్ల ఏమీ అనలేకపోయాం, ఈరోజు ఈ లొకేషన్ వల్ల వాడిని ఏమీ అనలేకపోతున్నాం, ఇప్పుడు మనం భూమిని ఎలా చంపేది, వీడుండగా మనం భూమిని చంపగలుగుతామని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. ఏదో ఒకటి చెయ్యాలి పిన్ని, బావని రెచ్చగొట్టి ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోవాలని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. బాగా రెచ్చగొట్టు, ఆ రెచ్చగొట్టేది ఎలా ఉండాలంటే వాళ్లకు తగిలేలాగా ఉండాలి, వాళ్ళను కొట్టినట్టుగా ఉండాలి,
వాళ్ళకు వినపడేలాగా అల్లుడి గారిని రెచ్చగొట్టు అని చెప్పి గోరింటాకు సుజాత అపూర్వకి చెబుతూ ఉంటుంది. మరోపక్క నక్షత్ర గగన్ని చూస్తూ సిగ్గుపడుతూ, పైకి ఇష్టం లేదంటావు కానీ నువ్వు నా కోసమే ఇక్కడికి వచ్చావని నాకు తెలుసు బావా, నీకు నేనంటే ఇష్టం కానీ బయటపడడం లేదు అంతే అని చెప్పి నక్షత్ర అనుకుంటూ ఉంటుంది. మరోపక్క చెర్రీ బిందు వాళ్ళతో వచ్చిన వాళ్ళు మన వాళ్ళే కానీ వాళ్ళతో మనం డైరెక్ట్గా మాట్లాడలేము, సీక్రెట్గా మాట్లాడుకోవడంలో కూడా కిక్ ఉంటుంది అని చెప్పి అంటూ ఉంటాడు. శారద, పూర్ణి వీళ్ళంతా కూడా అక్కడ కూరగాయలు సర్దుతూ ఉంటారు. అమ్మ, నీ మొహంలో ఉన్న చిరునవ్వు చూస్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంది, నువ్వు ఇలా ప్రశాంతంగా నవ్వి ఎన్ని రోజులు అవుతుంది అని చెప్పి అంటూ ఉంటే శారద, అవునే ఎప్పుడెప్పుడు భూమితో మాట్లాడతానా అని చెప్పి నాకు చాలా ఆనందంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది. మరోపక్క అప్పుడుగా శరత్చంద్ర దగ్గరికి వచ్చి, బావా మనం ఇక్కడికి ఎందుకు వచ్చామని చెప్పి అడుగుతూ ఉంటే వనభోజనాలకని శరత్చంద్ర అంటూ ఉంటాడు. నాకు చావు భోజనానికి వచ్చినట్టుగా అనిపిస్తుంది బావా, కాలేతున్న శవాల చుట్టూ కూర్చొని ఎవరైనా వనభోజనాలు చేస్తారా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మనం ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండొద్దు బావా, వెంటనే వెళ్ళిపోదాం అని అపూర్వ అనగానే, అవును అపూర్వ నాకు కూడా అలాగే అనిపిస్తుంది, సరే వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్పి అందరూ కూడా మన సామాన్లు సర్దేయండి, మనం లొకేషన్ చేంజ్ చేస్తున్నామని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక గగన్ శరత్చంద్ర అపూర్వ అన్న మాటలకు అలా సీరియస్గా చూస్తూ వాళ్ళ మీద విరుచుకుపడ్డానికి వస్తూ ఉంటాడు. అప్పుడు శారద గగన్ చేయి పట్టుకొని ఆపుతూ, రే గగన్, వాళ్ళేమీ మనతో మాట్లాడడం లేదు, వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, ఎందుకురా అనవసరమైన గొడవ, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, నేను ఎలాగైనా సరే భూమితో మాట్లాడాలి, వాళ్ళు ఇక్కడి నుండి వెళ్లకుండా చేయరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది. ఇక భూమి ఏమో శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోదామని చెప్పడంతో అన్నీ కూడా సర్దుతూ ఉంటుంది. కృష్ణప్రసాద్ అక్కడికి వచ్చి వెళ్తున్నందుకు ఆనందంగానే ఉన్న ఆయనను ఎక్కువసేపు చూడలేకపోతున్నందుకు బాధగా ఉంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి మావయ్య అని చెప్పి భూమి అంటూ ఉంటే, ఈ మాటలు నేనంటున్నవి కాదమ్మా, నీ మనసులో ఉన్న మాటలు, గగన్ని ఎక్కువసేపు చూడలేకపోతున్నందుకు నీకు బాధగా ఉంది కదా, నీ మొహంలో అదంతా కనిపిస్తుందిలే అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. తర్వాత శరత్చంద్ర కార్ దగ్గరికి వచ్చిన తర్వాత గగన్ అక్కడికి వచ్చి, నాకు భయపడి వెళ్ళిపోతున్నారు కదా శరత్చంద్ర అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, ఏం మాట్లాడుతున్నారా నువ్వు, నీకు భయపడి మేం వెళ్ళిపోవడం ఏంటి అని శరత్చంద్ర అంటూ ఉంటే, ఈరోజు నువ్వు ఎంత రెచ్చగొట్టినా నేను రెచ్చిపోను, నీతో గొడవ పడను, ఎందుకంటే ఈరోజు నేను చాలా కూల్ మూడ్లో ఉన్నాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. నేను ఆల్రెడీ నీలో భయాన్ని పుట్టించేశాను అని గగన్ అనగానే, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాలో భయాన్ని పుట్టించడం ఏంటి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఏ శరత్చంద్ర దొంగ చిలిపి, నీకన్నీ తెలుసు కానీ కావాలని నా నోటితో చెప్పించాలని చూస్తున్నావు కదా, ఇక్కడే ఉంటే భూమి నాకు పడిపోతుంది, ఎక్కడ భూమి నాకు పడిపోతుందనని నువ్వు భయపడుతున్నావు, అందుకే కదా మీరు వెళ్ళిపోవాలనుకుంటున్నారు, ఈరోజు కాకపోతే భూమి రేపైనా నాకు పడి తీరుతుంది, నువ్వెందుకులే అంత కష్టపడి ఇక్కడ నుండి వెళ్ళిపోవడం, మేమే వెళ్ళిపోతామని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. రే గగన్, నువ్వు చచ్చే రోజు వచ్చినా కూడా, ఆఖరికి నువ్వు చచ్చిపోయినా కూడా భూమి నిన్ను ప్రేమించదు, ఎందుకంటే తను నా కన్న కూతురు కాబట్టి అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు. నువ్వు పైకి ఇలా మాట్లాడుతున్నావు కానీ భయపడడం వల్లే వెళ్ళిపోతున్నావు కదా అని చెప్పి శరత్చంద్రతో గగన్ అంటూ ఉంటే, రే గగన్, నువ్వు అలా అనుకుంటే నేను ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటాను, నువ్వు కూడా ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, భూమి నిన్ను ఎప్పటికీ ప్రేమించదని ఈరోజు నేను ప్రూవ్ చేస్తాను, కాబట్టి నువ్వు కూడా ఇక్కడే ఉండాలి అని శరత్చంద్ర అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శరత్చంద్ర అపూర్వ దగ్గరికి వచ్చి, అపూర్వ మనం ఎక్కడికి వెళ్ళడం లేదు, ఇక్కడే ఉంటున్నాం, ఎవరికో భయపడి మనం వెళ్ళడం ఏంటి అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో నక్షత్ర ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. అల్లుడు గారు అలా వెళ్ళిపోదామని చెప్పి పరుగున వెళ్తూ ఉంటే ఆ గగన్ గాడు ఏదో చెప్పి లాక్కొచ్చాడు అమ్మాయి అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. తర్వాత గగన్తో శారద, రే గగన్ ఏం చెప్పి ఆపావురా అని అంటూ ఉంటే, మంచిగా చెప్తే వినే ముఖాలైన అమ్మ వాళ్ళు, అందుకే రెచ్చగొట్టి ఆపాను అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. అపూర్వ గోరింటాకు సుజాత ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు ఆ గగన్ గాడు ఇక్కడికి ఎలా వచ్చాడో అర్థం కావట్లేదు, మనం వస్తున్న లొకేషన్ని తెలుసుకొని మరీ వచ్చాడంటే ఎవరి కోసం వచ్చి ఉంటాడని చెప్పి
అపూర్వ అంటూ ఉంటుంది, ఇంకెవరి కోసం, మన అమ్మాయిల కోసమే. అయితే నక్షత్ర కోసమైనా అయ్యి ఉండాలి, లేదంటే భూమి కోసమైనా అయ్యి ఉండాలి. ఇద్దరు పిట్టపిట్టలాడుతూ ఉన్నారు కదా అని చెప్పి గోరింటాకు సుజాత అంటూ ఉంటుంది. అయితే ఒకవేళ వాడు నక్షత్ర కోసం వస్తే నక్షత్రాన్ని ఎరగవేసి ఆ సొరచాపను శ్మశానానికి పంపిస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. ఒకవేళ సొరచాప జారిపోయి నక్షత్ర ఎరగ పడితే ఎలా అని చెప్పి సుజాత అంటూ ఉంటుంది. ఆ ఎరను మళ్ళీ తిరిగి ఎలా లాక్కోవాలో, సొరచాపను శ్మశానానికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది. మరో పక్క శరత్ చంద్ర భూమిని పక్కకు తీసుకెళ్ళి, అమ్మ భూమి, వాడు నీకోసమే ఇక్కడికి వచ్చాడు, పెద్ద హీరోలాగా ఫీల్ అవుతున్నాడు, నువ్వే వాడిని జీరోని చేయాలి, వాడిని జీరోని చేసి అందరి ముందు వాడికి బుద్ధొచ్చేలాగా చేయాలంటూ శరత్ చంద్ర భూమికి చెప్తూ ఉంటాడు. దాంతో భూమి ఎంతగానో కంగారు పడుతూ ఉంటుంది.